రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇగో మాకు ఎప్పుడు ఇలాగ వర్షాకాలం వస్తే ఇలా ములిపోతాయండి. పర్రాది తాడుగుంది ఇదేనండి. నా పేరు అంజు సత్యనారాయణ అండి. ఆసంటే అమ్మగారు అండి. మరి ఎగసాయానికి మాకు దారి దొరుకుతలేదండి. లేట్ అయిపోతుందండి ఇలా కూడసాలంటే. కొంచెం దానికి అధికారులు 2 డోన్లు ఉన్నాయండి, అవి కూడా కడితే బాగుంటుందండి. మరి మాకు ఎక్కడ వాటర్ అండి ఇదంతా? ఇదంతా నక్కల కాల నుంచి పొడిచేస్తుందండి. ఆగస్టు వెళ్ళి దాకా భయం అయిపోయిందండి. ఎందుకంటే అండి మే నెలలో వేసి ఊడుతాం అనుకోండి, 2-3 సార్లు ఊడసవలసి వస్తుంది. కూలోళ్ళ డబ్బులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి. ఇంక చేయలేక ఇంకా నిర్ణయం చేసుకున్నారు ఆగస్టు లేక ఊడుద్దాము అని అన్నాను. దాని పరిష్కారం మరి ఏదైనా చేస్తే బాగుందండి. అధికారులు ఏం చేయరు కదండి. అక్కడ లచ్చిపర్లో అక్కడేమో డాములు ఊడిపోయి అంటారు. ఆ గేట్లు కట్టించాలి మంచిగాను. మరి గత 5 సంవత్సరాలు ఏం చేయలేదా? ఏం చేయలేదు. ఈ కాల పనులు కానీ ఇవి కానీ లేదు. ఏదో డబ్బులు అవి జరిగాయండి అంతే. జరిగినాయిలేండి. నార్మల్ వేసారా? ఆకుమల్లి వేసామండి, పోయినాయండి. అవి కూడా మునిగిపోయినాయి కదండి, మొత్తానికి కొట్టుకుపోయినాయి కదండి. ప్రతి ఏట ఇంతేనండి. అసలు ఏం పంటలు, ఈ పంట అసలు మాకు చేతికి రాదండి. ఇంకా ఏమైనా గవర్నమెంట్ సహాయం చేస్తే సహకరింతేనండి మా బతుకులు. ప్రతి ఏడాది ఇంతే అండి. మరి గతంలో ఎవరన్నా అడగలేదు మీరు? అడిగినామండి, వస్తారో చూస్తారో వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు అంతే. నక్కల కాలం వల్ల నక్కల కాలం వల్ల అండి. మరి దానికి ఏమైనా ఆకలని అదని ఇదని ఏమైనా చేస్తే అధికారులు ఆగుతుందండి. ఒంచి మించి 70 ఎకరాల పైన ఉంటాయండి. తాడుగొందు పర్రా కూడా. ఏం కోరుకుంటున్నామండి? మరి దీని పరిష్కారం ఇంతే. పంట తినగలదు అని లేకపోతే లేదంటే ఇలాగే ఉంటామండి. మా బతుకులు ఇంతే ఇలాగ అయిపోతాయండి. ఉన్నది లేనిది అమ్ముకుని తినాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.